హుషారైన నటన, దుమ్ము రేపే డాన్స్లతో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న కథానాయకుడు అల్లు అర్జున్. టాలీవుడ్ లోనే కాదు, కోలీవుడ్, మల్లీవుడ్ లోనూ క్రేజ్ ను తెచ్చుకున్నాడు ఈ స్టైలిష్ స్టార్. మాటల మాంత్రికుడిగా పేరు తెచ్చుకున్న దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా అనగానే ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇలా ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకొచ్చిన జులాయి విశేషాలను విశ్లేషిద్దాం పదండి. మిడిల్ క్లాస్ లైఫ్ నా వల్ల కాదు. కోర్టుతో ఒకటే దెబ్బ, లైఫ్ మొత్తం సెటిల్ అయిపోవాలి. ఎక్కడికి? ఐపీఎల్ సీజన్ కదా, చిన్న బెట్టింగ్. డబ్బులు జాగ్రత్త, ఎవడన్నా కొట్టేస్తాడు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా అనగానే షూటింగ్ ప్రారంభం కాకుండా అంచనాలు మొదలయ్యాయి. 2 వరుస పరాజయాల తర్వాత బన్నీ నటించిన ఈ చిత్రం టైటిల్ తోనూ అందరినీ ఆకర్షించింది. కలేజా ఇచ్చిన షాక్ తర్వాత త్రివిక్రమ్ పకడ్బందీ స్క్రిప్ట్ తో తనపై ఉన్న మచ్చను చెరిపేసుకోవాలన్న కసితో జులాయిని రూపొందించాడు. త్రివిక్రమ్ కెరీర్లోనే వేగంగా కేవలం 9 నెలల్లోనే ఈ సినిమా నిర్మాణం పూర్తి కావడం విశేషం. ఇలాంటి అంశాలన్నీ జులైపై రోజురోజుకు అంచనాలను పెరిగేలా చేశాయి. ఇలా విడుదలకు ముందే ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అనే ప్రచారం జరిగింది. భయమేస్తుందని హర్రర్ పిక్చర్స్ చూడటం మానేస్తామమ్మా, అదో బ్యాడ్ హ్యాబిట్. వీడు అంతే. పైకి వచ్చే లక్షణం ఒకట్లేదు. రాత్రి 2ంటికి పడుకోవడం, పొద్దున్నే 10ంటికి లేవడం. కాస్త తెల్లారి గట్టైనా లేచేడిస్తే బాగుపడతాడు. తెల్లారి గట్ల కోడి కూడా లేస్తుంది. ఏం బాగుపడింది? చికెన్ ఉడుకుని తినేస్తుంది. గబ్బర్ సింగ్ కు కెవ్వు కేక లాంటి మ్యూజిక్ ను అందించిన దేవి శ్రీ ప్రసాద్ జులైకి స్వరాలను అందించాడు. పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. ఆడియో విడుదల తర్వాత ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటాయి. ఓ మధు అనే పాట బీబీసీ ఆసియా నెట్వర్క్ లో టాప్ ప్లేస్ దక్కించుకుందంటే ఆడియో రేంజ్ ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రంగుల రత్నంలా కళ్ళను తెప్పి చేసావే జాదు, అందాల ఐస్కాంతంలా తిప్పావే హైదరాబాదు. నన్ను దిని నీ వైపొచ్చిన మనసెట్టాగు తిరిగి కరాదు. వచ్చినా ఏం చేసుకుంటా, నీతో ఉంచే నాకు. ఎన్నో పాజిటివ్ అంశాలు జులై రేంజ్ ను రోజురోజుకు పెంచుతూ వచ్చాయి. ఇంతలోనే సినిమా విడుదల వాయిదా పడింది. ఇలా 2 సార్లు జరగడంతో ఒక్కసారిగా ఈ చిత్రంపై అనుమానాలు మొదలయ్యాయి. ఇలాంటి సినిమాలు హిట్ కావు అనే సెంటిమెంట్ తో ప్రేక్షకుల్లో సందేహాలు వ్యక్తమయ్యాయి. ఆడియో విడుదలైన 2 నెలలకు జులై ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇలా జరగడం మెగా ఫ్యామిలీ చరిత్రలోనే తొలిసారి కావడం గమనార్హం. పెట్టుకున్న గోలుని కొట్టుకుంటే ఖాయమని, వాడుకుంటూ టైమని